నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. మనకి మోకాల నొప్పులు, చిన్న పిల్లల దగ్గర నుంచి మోకాల నొప్పులు చూస్తూ ఉన్నాం. మరి ఈ మోకాల నొప్పుల్ని ఎలా తగ్గించుకోవాలి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు బిఏ వెంకటస్వామి గారు, ఆయుర్వేదం డాక్టర్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. మోకాల నొప్పులు మనకి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా చిన్న పిల్లల్లోనే చూస్తూ ఉన్నాం. సో ఈ మోకాల నొప్పులు అనేవి ఎందుకు వస్తున్నాయి, ఇంతకు ముందు ఎందుకు లేవు, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటారు? ఈ తినే ఆహారం వలన కూడా అవి కూడా వస్తాయి. ఎందుకంటే మెయిన్ మనం తినే ఆహారమే ఆరోగ్యానికి కారణం. ఆ తినే ఆహారంలో ఉన్నటువంటి లోపాల వల్ల, దోషాల వల్లనే మనకి మోకాల నొప్పులు, ఈ కీళ్ళ నొప్పులు, తర్వాత ఒబిసిటీ పెరగడం, బరువు పెరగడం, అనవసరంగా ఎక్కువ తినలేకపోయినా కూడా బరువు పెరిగిపోతారు, అట్లా రావడం, ఇవన్నీ ఉంటాయి. కానీ వాటికి మనం అవి కనపడగానే వాటికి ఒక ట్రీట్మెంట్ చేసుకొని తర్వాత జాగ్రత్తగా ఉంటే మళ్ళీ రావు, మోకాల నొప్పులు ఏమి రావు. దానికి మేము మందులు ఇస్తాం. వాత బ్రహ్మ రాక్షసి అని మాత్రలు చేసి పెడతాం. అవి ఒక నెల 2 నెలలు వాడితే చాలు, నొప్పులు గిప్పులు అన్నీ పోతాయి. ఇప్పుడు ఏజ్ క్వశ్చన్ లేకుండా వస్తున్నాయి నొప్పులు. చిన్న ఏజ్ వాళ్ళకి 20-30 ఏళ్ళ వాళ్ళకి కూడా నొప్పులు వస్తున్నాయి, కాళ్ళ నొప్పులు. రాకూడదు కదా. అవును. అందువల్ల మరి ఇట్లా మందులు వాడుకోవచ్చు. లేదు ఇవన్నీ అవసరం మేము ఏదన్నా మూలికలు విధానంగా వాడతామంటే ఇప్పుడు చెప్తే ఇందాక అతిబలాన్ని, అతిబల అంటే దాన్ని ముద్రబెండ అంటారు, చొత్తురిబెండ అంటారు, బొట్లబెండ అంటారు, దువ్వినిపి చెట్టు అంటారు. ఇన్ని పేర్లు ఉన్నాయి దానికి. ఆ చెట్టు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, దొరకని ఏమి కాదు. అలా ఆకులు తింటే దానివల్ల ఈ కీళ్ళ నొప్పులు రావు, షుగర్ రాదు, ఒబిసిటీ రాదు, ఏది రాదు, అంత పని చేస్తుంది. అలాగే దుసరతీగ, అలాగే తర్వాత ఇది నల్లేరు అంటారు. ఓకే. ఇది ఎంత మెత్తగా ఉందో, దీని పేరు సంస్కృతంలో వజ్రవల్లి. ఓకే. వజ్రముతో సమానమైంది. దీన్ని పొడి చేసుకొని సంవత్సరం పాటు తింటే ఈ ఎముకలు యాక్సిడెంట్ అయినా ఎరగవు. ఓకే. అంత గట్టిపడతాయి, ఎముకలు గట్టిపడతాయి. వీళ్ళు కుస్తీలు పడుతుంటారు, పైలిమాన్లు, వాళ్ళంతా వాడతారు ఇది. కాబట్టి ఇటువంటి మూలికలు చాలా ఉన్నాయి మనకు. ఓకే. అవన్నీ వాడాలంటే ఎవరు మేము ఎక్కడ పోతాం, ఎక్కడ తెచ్చుకోవాలో ఏం కదా అని చెప్పి అంటారు. అందువల్ల అవి కీళ్ళ నొప్పులకు దానికి మేము మందులు ఇస్తాం. నెల 2 నెలలు తగ్గిపోతాయి. తర్వాత జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు ఎప్పటికీ మళ్ళీ ఇప్పుడు వచ్చిందని మళ్ళీ రాకుండా చూసుకోవడానికి మనం జాగ్రత్త ఉండాలా. ఈ మందు వల్ల ఒకసారి పోయిన రోగం మళ్ళీ రాదు. ఓకే. ఇప్పుడు ఆయుర్వేదం సిస్టమ్ ఏంటంటే ఒక రోగానికి మందు తింటే 10 రోగాలు నయం చేస్తుంది. ఓకే. అల్లోపతి ఏంది, ఒక రోగము మందు తింటే 10 రోగాలు పుట్టిస్తుంది. అవును, కెమికల్ అది. అందువల్ల దీనికి చాలా తేడా. ఎందుకు ఇప్పుడు చాలామంది ఈ సూపర్ స్పెషాలిటీ అని చెప్పి హాస్పిటల్స్ పెట్టి లక్షల బిల్లు, ఎందుకో తెలియదు. లక్షలు ఎందుకు ఇవ్వాలా? ఒక 2-3 వేలు, 3 వేలు, 4 వేలు ఖర్చు పెట్టుకుంటే రోగం పోవాలా. అది లేదు ఇప్పుడు. ఆ పేరు చెప్పగానే వాడు ముందు బిల్లు లక్షల్లో ఉంటుంది. రెండోది, వాళ్ళ దగ్గరికి పోతే ఏం చేస్తారు, ముందు స్కానింగ్ అంటారు. వాడు ఒక మాత్ర కూడా ఇవ్వడు. స్కానింగ్ చేసినంత 10,000 బిల్లు కట్టి ఉంటాడు ముందు. ఆ రిపోర్ట్ రేపు చూసి చెప్తా పొమ్మంటాడు. మరి ఆయుర్వేదం అంటే కాదు కదా. అప్పుడప్పుడు చేసి చూస్తాం, ఏం కాదు ఇచ్చేస్తాం, అప్పుడే దాపిస్తాం, ఇంట్లో కూర్చో హాయిగా అని చెప్తాం. ఓకే. మరి అలోపతి అట్లా కాదు కదా. కానీ దాన్నే నమ్ముతారు, ఎందుకంటే విధి లేక. రెండవది, ఆయుర్వేదం అంటే చాలామందికి తెలియదు. ఇప్పుడు జనరేషన్ వరకు చాలామందికి తెలియదు. 400 సంవత్సరాల నుంచి ఇది తొక్కబడింది, తొక్కేశారు. ఇంగ్లీష్ ప్రభుత్వం ట్రీట్మెంట్ వచ్చిన తర్వాత తొక్కేశారు. అందువల్ల ఆయుర్వేదం ఇప్పుడు కాస్త ప్రజలు నమ్ముతున్నారు, వస్తున్నారు. దానికోసం ఇప్పుడు ఏం చేశారు, మారుమూల ఆయుర్వేద డాక్టర్లందరినీ పట్టుకోవడం, లోపలేయడం, బెదిరించడం చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం సపోర్టు లేదు. ఈ అలోపతి మాట వింటారు వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇలాగైపోయింది ఆయుర్వేదం. కనుక ఆయుర్వేదంలో ఉన్న సుఖం, దాంట్లో ఉన్నంత ఈజీగా మనకు డబ్బు ఖర్చు కాకుండా. ఇప్పుడు డెలివరీ కేసు అంటే
హాస్పిటల్కి పోయేది. ఆ రోజుల్లో పొలాలు 9వ నెల వచ్చే వరకు పొలాల్లో పని చేసేవాళ్ళు ఆడవాళ్ళు. అవును. నొప్పులు వస్తే అప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళు. ఇంటికి వచ్చేటప్పుడు డెలివరీ చేసేవాళ్ళు. అక్కడ ముసలమ్మలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఈజీగా చేసేవాళ్ళు. ఏమీ లేదు, మేక పింటికలు ఉన్నాయి కదా, మేక పింటికలు నెయ్యి బాగా కరిగించి దాంట్లో బాగా పిసికేసి ఒక గ్లాసుడు తాపించే నొప్పులు వచ్చి తాగిస్తారు. అలాగే 5 నిమిషాల్లో పిండ బయటకు వస్తుంది. నొప్పులు గిప్పులు ఏమీ లేదు, ఆపరేషన్ లేదు, ఏమీ లేదు. అంత ఈజీగా చేసేవాళ్ళు. ఆ పద్ధతులన్నీ ఉన్నాయి. మరి ఇప్పుడు చేస్తారా చేయరు. కొంచెం గర్భిణీ అయిందంటే హాస్పిటల్కి అప్పుడే. ఎందుకని నెల నెల పోవడం చెకప్ చేసుకోవడం ఏముంటుంది, చెకప్ చేసుకోవడానికి తప్పు కదా. అలవాట్లు లేని అలవాట్లు తెచ్చిపెట్టుకోవడం, ఉన్న రోగాన్ని ఎక్కువ చేసుకోవడం. ఇప్పుడు వాడు ఒకదానికి ఇస్తే రెండవది అవుతుంది. అలాపోతే ఒక మా చిన్న పేరు కూడా కడుపు నొప్పి వస్తుంది. ఓకే. కాబట్టి అలా కొద్దిగా జనాలు మారాలి, తెలుసుకోవాలి ఆయుర్వేదం గురించి. మీకు ఇలాంటి పుస్తకాలు 20 పుస్తకాలు రాశాను నేను ఆయుర్వేదంలో. చదవాలి, అలాంటి పుస్తకాలని చదవాలి. ఇది నాటు వైద్యం, ఇంట్లోనే చేసుకోవచ్చు. నాటు వైద్యం అంటే నాటు కాదు, నాటి వైద్యం. మధ్యలో టీ ఉంది చూడు, అర్థమైందా? అర్థమైంది. నాటు వైద్యం కాదు, నాటి వైద్యం. అట్లా అర్థం వచ్చేటట్టు రాశాం. దీంట్లో అన్ని చిట్కా వైద్యాలు. ఈ పుస్తకం ఒకటి ఉంటే చాలు, డాక్టర్ అవసరం లేదు. అది చదువుకొని మీరు ఇంట్లో చేసుకోవచ్చు. అవసరమే లేదు, బాధపడే అవసరం లేదు. ప్రతి దానికి ఉన్నది దాంట్లో, ప్రతి రోగానికి ఉంది. అలాగా మనుషులు కొద్దిగా ఓపికతోటి ఆయుర్వేదాన్ని ఫాలో కావాలి. అయితే ఎంత సుఖం మూలికలతోటి. మూలికలన్నీ సృష్టిలో దేవుడు మనకి ఎన్ని ఇచ్చాడు. అవును. అవన్నీ వాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలా, మనకి ఏ రోగం రాదు. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఏం తీసుకుంటే వాళ్ళకి తొందరగా మోకాలు నొప్పుల వాళ్ళకి సొంటి, మెంతులు, వాము, ఈ 3 సమపాలు పొడి చేసుకొని దగ్గర పెట్టుకోవాలి. ఆ పొడిని పొద్దున సాయంత్రం వెన్న, నెయ్యి, తేనె వీటి దేనితోనే తినచ్చు. దేనితోనైనా కలుపుకొని తినచ్చు. అట్లా 1 నెల 2 నెలలు తింటే నొప్పులు గిప్పులు అన్నీ పోతాయి, ఏముండవు. ఓకే. వాళ్ళే వాడుకోవచ్చు. చెప్తాం, ఇట్లా ఫ్రీగా మీరు చేసుకోండి అని చెప్తాం. లేదా చేత కాకపోతే రండి, మా దగ్గర రండి, మేము మందు ఇస్తాం. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. డయాబెటీస్ అందరికీ తెలిసిన విషయమే, 100లో 70 మందికి ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ డయాబెటీస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, డయాబెటీస్ రాకుండా ఏం చేయాలి, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు బిఏ వెంకటస్వామి గారు, ఆయుర్వేదం డాక్టర్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకున్నాను. నమస్తే. నమస్కారం గురుగారు. మనకి కంప్లీట్గా చూస్తూ ఉంటే డయాబెటీస్ ఎక్కువైపోతుంది. అసలు ఈ చక్కెర వ్యాధి మనకి ఎలా వస్తుందంటారు? చాలా పర్సెంటేజ్ ఎక్కువ మందికి ఈ డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి. 10 మందిలో 5 మందికి షుగర్ వ్యాధి ఉంది. కాకపోతే ఇది ఎందుకు వస్తుంది అంటే తినే ఆహారాల వల్ల, తర్వాత మనం చేసే పనుల వల్ల. పనులు అంటే ఇప్పుడు ఒక లిమిట్ లేకుండా మేలుకోవడం, నిద్రపోవడం ఇలాంటివి కూడా లేవు కదా. అవును. ఇప్పుడు సాఫ్ట్వేర్లు రాత్రిపూట అంతా పని చేస్తుంటారు. అలాగని వీళ్ళు క్రమశిక్షణ లేదు. ఆహారం కూడా అలాగే. ఇప్పుడు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఇట్లా 3 పూటలు తినడానికి అవకాశం ఉంది. ఆయుర్వేదం చెప్తుంది 2 పూటలు భోజనం, 1 పూట ఏదైనా పలహారం తీసుకోమంటారు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎప్పుడో 4 గంటలకు, 5 గంటలకు, తెల్లవారుదాము 2 గంటలకు ఇట్లా తింటుంటారు. అవును. ఎందుకు? వాళ్ళకి టైం లేక వాళ్ళు చేసే పని అటువంటిది. ఈ అవస్థల వల్ల తర్వాత నిద్రలేమి, ఈ విషయాల వల్ల ఈ ఆరోగ్యం చెడిపోయి దానివల్ల షుగర్ వస్తుంది. షుగర్ చాలామందికి ఎందుకు వస్తుందంటే ఇప్పుడు పూర్వ రోజుల్లో ఇటువంటి రోగాలు ఏమీ లేవు. ఇప్పుడు చాలామందికి షుగరు, వెయిట్ లాస్, వెయిట్ పెరగడం అంటే చాలామందికి కడుపు పెద్దగా పెరిగిపోతుంది, మనిషి వీక్ అయిపోతున్నారు. అవును. ఈ తాగుడు వల్లనే మనిషి వికారంగా తయారవుతున్నాడు. అసలు ఉన్న మనిషి ఉన్న పర్సనాలిటీ కూడా లేదు, అంత వరస్ట్గా తయారవుతున్నారు. ఎందుకంటే
అలవాట్లు మంచి లేక తాగుడికి అలవాటు పడి తర్వాత ఎప్పుడంటే అప్పుడు తినడం, ఎప్పుడంటే అప్పుడు నిద్రపోవడం, ఎప్పుడంటే అక్కడ పడుకోవడం, ఎప్పుడంటే తిరగడం, ఇలాంటి క్రమశిక్షణ లేకుండా జీవితం, ఈ అలవాట్ల వల్లనే ఈ లేనిపోయిన రోగాలన్నీ వస్తున్నాయి. రెండవది ఈ మాంసాహారంతో కూడా ఎక్కువ చెప్పలేని రోగాలు వస్తున్నాయి. మాంసాహారం కానీ మాంసాహారం కూడా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ అయిపోయినారు. ఇవన్నీ మానేసి కాస్త సాత్విక ఆహారం అంటే పూర్వ రోజుల్లో ఇంత విచ్చలవిడిగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు మాంసాహారం కూడా కల్తీనే. అప్పుడు మాంసాహారం కూడా చాలా నీట్గా ఉండేది ఆ పూర్వం తినే వాళ్ళంతా. ఇప్పుడు అలాంటి లేదు. ప్రతిదీ ఏ టు జెడ్ కల్తీ. పాలు తీసుకోండి, తర్వాత మాంసం తీసుకోండి, అంటే కూరగాయలు తీసుకోండి. కూరగాయలు కూడా ఈ కెమికల్ పౌడర్లు చల్లి కదా పండిస్తున్నారు. అవును. కాబట్టి అక్కడ కూడా ఇప్పుడు కొబ్బరి నీళ్ళు శ్రేష్టంగా ఉంటాయంటారు. కొబ్బరి చెట్ల కింద పాదులు తీసి ఆ పాదుల్లో పౌడర్ వేస్తారు కెమికల్. తొందరగా కాయలు పెద్దగా కావాలి, నీళ్ళు ఎక్కువ కావాలని, తొందరగా కాయాలని కొబ్బరి చెట్లుగా. అంటే ఇప్పుడు కొబ్బరి నీళ్ళు తాగితే టేస్ట్ ఉండదు, తీయగా ఉండవు, ఏదో పులపులగా ఎటగా ఎటు ఈ కారం పుడుతుంది. అందుకే కొబ్బరి నీళ్ళు ఇటువంటి మేమేం తాగం, ఏం ముట్టుకోము. డయాబెటీస్ ఉన్నవాళ్ళు, షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఏం చేయాలి అంటారు? అంటే ఇవన్నీ మార్చుకోవాలి, అలవాట్లు అన్నీ మార్చుకోవాలి. పొద్దున పూట లైట్గా టిఫిన్ చేయడం, తర్వాత మధ్యాహ్నం 1 గంట లోపు అంటే 12, 1 గంట లోపల భోజనం చేయడం, రాత్రికి 8 లోపల భోజనం చేయడం, ఇలాంటి అలవాట్లు పెట్టుకుంటే ఈ రోగాలు చాలా వరకు తగ్గించుకోవచ్చు. అవును, అది రోగాలు ఉన్నవారు ఏం చేయాలంటారు? ఇప్పుడు డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఏమైనా మందులు వాడితే బాగుంటుంది? మందులు వాడితే తగ్గిపోతుంది. ఇప్పుడు ఆయుర్వేదంలో తగ్గని రోగం అంటూ లేదు. ఓకే. ఏ రోగానికైనా మందులు ఆయుర్వేదంలో ఉన్నాయి. రెండోది ఆయుర్వేదాన్ని సిద్ధనాగార్జునుడు చెప్తాడు, పాదరసాన్ని ఒక గుళిక చేసి ఆ గుళికని తయారు చేసి తింటే అది 1 సంవత్సరం పాటు వాడితే ఆ చంద్రార్కము నువ్వు ఉంటావంటాడు. అంటే సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉంటావంటాడు. ఆయుష్ పెరుగుతుంది. ఎందుకంటే మన పూర్వీకులు 10,000 సంవత్సరాలు తపస్సులు చేశారు అంటాడు, మనం చదువుతున్నాం కదా. అవును. మరి వాళ్ళంతా ఎట్లా బతికారు? కానీ మనం ఇప్పుడు 50 ఏళ్ళు బతకడానికి కష్టమైపోతుంది. అవును. కాబట్టి ఈ అలవాట్లన్నీ మానుకోవాలి. అలవాట్లన్నీ మాని కాస్త సింపుల్సిటీగా మనం ఉన్న ఆహారం ఏదో ఉన్న దాంట్లోనే సాత్విక ఆహారం తీసుకుంటూ దాన్ని బట్టే మన వ్యవహారాలు, పనులు ఇవన్నీ చేసుకుంటుంటే ఈ రోగాలు రావు. అందుకని ఆయుర్వేదంలో 2 నెలలు 3 నెలలు కంప్లీట్ కంట్రోల్ అయ్యేటట్టు మేము వైద్యం చేస్తాం, మందులు ఇస్తాం. మందు ఉంది, ప్రతిదానికి మందు ఉంది. ఆయుష్ ఉండాల. ఆయుష్ లేకపోతే ఎవరు ఏం చేయలేరు. ఆయుర్వేదం ఏం చేయలేదు. ఆయుష్ లేనివాడికి అమృతం పోసినా లేవడు. అవును. ఆయుష్ అనేది ఉంటే, అందుకే మేము నాడి పరీక్ష చేస్తాం, జాతకం చూస్తాం, జ్యోతిషం చూస్తాను నేను. వాళ్ళ పెద్ద నాయకులన్నీ రాశాను, పివి నరసింహరావు, ఎన్టీ రామారావు, వీళ్ళ జాతకాలన్నీ రాశాను నేను, రాజీవ్ గాంధీ వీళ్ళ. 10 సంవత్సరాలు నేను జ్యోతిష పత్రిక నడిపాను. జాతక ఫలం అనే పత్రిక 10 సంవత్సరాలు, 73 నుంచి 83 వరకు. కాబట్టి ఈ జాతకాలన్నీ చూస్తే, ఈ జాతకాలు కూడా చూస్తాం మేము. పేషెంట్ వస్తే దీర్ఘ వ్యాధులు అంటే పక్షపాతం, క్యాన్సరు, ఈ షుగరు, ఈ ఒబేసిటీ, ఇవన్నీ దీర్ఘ వ్యాధులు. అంటే ఎప్పటికీ వదిలిపెట్టవు మనిషిని. అటువంటి వ్యాధులన్నిటికీ మేము ట్రీట్మెంట్ చేస్తాం. కానీ ఇవి రాకుండానే చూసుకోమంటాం మేము. ఇప్పుడు వచ్చిన తర్వాత బాధపడడం కాదు, రాకుండానే చూసుకోవాలి. ఇప్పుడు చాలామంది జనరేషన్ ఏమంటే, మేము మాలాంటి వాళ్ళు ఏమైనా చెప్తే వినే రకం కాదు, వినరు, వినిపించుకోరు. మీ కాలం వేరు, మా కాలం వేరు అంటారు. ఇప్పుడు ఇవన్నీ ఏం చెప్తే వాళ్ళకు కాలమే వేరు అంటారు. అందువల్ల ఈ రకంగా అలవాట్ల వల్లనే ఈ షుగర్ వస్తుంది. షుగర్కు మేము మానేస్తాం. కానీ కొన్ని చెట్టు చెప్తాను, అవి వాడుకోవచ్చు. అతిబల రోజు 2 ఆకులు తినాలి. అటు సుమారు 2-3 నెలలు తినాలి. తింటే షుగర్ పోతుంది, ఈ ఒబిసిటీ పోతుంది, ఏ రోగం రాదు. కానీ అప్పుడు మళ్ళీ ఇవన్నీ తినకూడదు కదా. తినే ఆహారంలో కూడా జాగ్రత్త ఉండాలి, అది వాడాలి. అట్లనే
దూసర చెట్టు అంటారు, దూసర ఆకు తీగ, మ్మ్. దాన్ని పాతాళ గరుడు అంటారు సంస్కృతిలో. ఆ ఆకు పౌడర్ చేసుకొని తినచ్చు, షుగర్ తగ్గిపోతుంది. తర్వాత ఇట్లాంటివి చాలా ఉన్నాయి మూలికలు, ఔషధీకులు. కానీ ఇవన్నీ తింటారా? వాళ్ళకి ఓర్పు ఎక్కడిది? ఓర్పు లేదు, టైం దొరకదు, తెచ్చుకోలేరు, ఎన్ని అవస్థలు కదా. అందుకని ఇంకా 2 నెలలు 3 నెలలకు మందులు ఇస్తాం, తగ్గిపోతుంది, కంట్రోల్ అయిపోతుంది. షుగర్ పూర్తిగా పోకూడదు. షుగర్ ఉంటేనే జీర్ణశక్తి పెరుగుతుంది, జీర్ణశక్తి అవుతుంది. షుగర్ అసలు లేకపోతే మనిషి పడిపోతాడు డమాలని. అవును. అందువల్ల షుగర్ కంట్రోల్లో ఉండాలి. ఓకే. అలాగే బీపీ, మాకు ఏ రోగం లేదు ఇప్పుడు, 80 ఏళ్ళు. కాస్త ఎందుకంటే ఏజ్ పెరిగిపోయింది కదా, అందువల్ల కాస్త నడవడం చేయడం కాస్త ఆయాసంగా ఉంటుంది తప్పితే మాకు రోగాలు ఏమి లేవు కదా. అందువల్ల జాగ్రత్తగా ఉంటే దానికి మందులు ఇస్తాం. ఈ చెట్లు మూలికలు, చాలా మూలికలు ఉన్నాయి, ఇట్లా వాడుకుంటే తగ్గిపోయేటి. ఆ మూలికలు కూడా మేము వాడుకోవచ్చు. హెయిర్ ఫాల్ ఈ మధ్య కాలంలో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరిలో చూస్తూ ఉన్నాం. అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది? హెయిర్ ఫాల్ కాకుండా బాగా ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలంటారు? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు బివి వెంకటస్వామి గారు, ఆయుర్వేదం డాక్టర్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే. నమస్కారం. డాక్టర్ గారు, మనకి బాగా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. ఆ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? దృఢంగా ఉండాలి కుదుళ్ళు అంటే ఏం చేయాలంటారు? హెయిర్ ఫాల్స్ కూడా మనం తినే ఆహారం నుంచే ఉన్నాయి. ఎందుకంటే తినే ఆహారం వల్లనే ఇక్కడ దీనికి ఈ హెయిర్కు బలం కావాలి. ఆ బలం తినే ఆహారం తగ్గిపోయిందంటే ఈ ఆటోమేటిక్గా రాలిపోతాయి. అందువల్ల డ్రై ఫ్రూట్స్ అప్పుడప్పుడు వాడుకోవడం మంచిది. డ్రై ఫ్రూట్స్ అంటే బాదం, పిస్తా, తర్వాత అక్రూట్స్, ఈ ధాన్యాలు కొన్ని ఉన్నాయి, చిరుధాన్యాలు, అటువంటివి కూడా మనం వాడితే ఇవి ఎంట్రుకలకు బలం వస్తుంది. తర్వాత ఇప్పుడు రాలకుండా ఆపడానికి ఏం చేయాలంటే నల్ల ఉమ్మెత్తు ఆకు దొరికితే ఆకు తెప్పించి బాగా ఇంత ఆకు దంచి 1 లీటరు నువ్వుల నూనెలో మసాలా పెట్టాలి. బాగా మసాలా పెట్టి దింపి చల్లారిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. వడగట్టి ఆ ఆయిల్ పెట్టుకొని ఆయిలే అప్లై చేసుకోవాలి, నెత్తికి తలకు రాసుకోవాలి. కాబట్టి ఎంట్రుకలు రాలిపోయిన కూడా వస్తాయి. తర్వాత ఎంట్రుకలు తెల్లకి కావు, నల్లగానే ఉంటాయి, జుట్టు గట్టి పడుతుంది. దానితో ఈ డ్రై ఫ్రూట్స్ ఇలాంటి ఆహారం తినే ఆహారంలో కొద్ది బలమైన ఆహారం తింటే కూడా ఎంట్రుకలు బలం వస్తుంది, బాధ లేదు. ఇంకా దానికి ఇంకా పెద్ద పెద్ద ఫార్ములాస్ ఉన్నాయి, అవన్నీ చేసుకోలేరు. ఇది సింపుల్ కదా, ఒక చెట్టు నల్ల ఉమ్మెత్తు ఆకుల్ని తీసుకొచ్చి పేస్ట్ చేసుకొని అది ఆ నువ్వుల నూనెలో వేసి మరిగించాలంటారు. మరిగించి ఆ నూనె రాసుకోవాలి. తర్వాత ఇంకా గుంటగలగరా, తర్వాత నీలియాకు అంటారు, నీలియాకు ఇలాంటి ఆకులు కొన్ని ఉన్నాయి. ఈ మందార పూలు, కరక్కాయ పొడి, ఇవన్నీ కలిపి క్రీమ్ లాగా చేసుకొని రాత్రిపూట నెత్తిగా పట్టించుకోవాలి. అట్లా 10 రోజులు 15 రోజులు చేయాలి. చేస్తే నెత్తి కడుక్కునే కుంకుడే నీళ్లు కానీ చీకాయ నీళ్ళు కానీ వాడుకోవాలి. షాంపూలు తర్వాత సబ్బులు వాడకూడదు. అప్పుడు కాస్త వెంట్రుకలు పోవు. తర్వాత కొంతమందికి పేను కొరుగుడు అంటాడు, అక్కడక్కడ బ్యాచలు కొరుగుతుంటుంది. దానికి కూడా ఉమ్మెత్తాకు రోడ్ల మీద ఉంటాయి, ఉమ్మెత్తాకు తెల్ల పూలు, ఆకు తెచ్చి మెత్తగా నూరి రాస్తే వెంట్రుకలు వస్తాయి. మళ్ళా పేను కొరుకుడు ఉంటే ఆ వెంట్రుకలు కూడా మనకు వస్తాయి, ఉమ్మెత్తు ఆకు వేసుకుంటే. చేస్తే వస్తాయి, వెంట్రుకలు వస్తాయి. ఇంతగా ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటంటారు? మనం తినే ఆహారం కరెక్ట్గా ఉండాలా. తర్వాత మనం టయానికి తినడం, టయానికి నిద్రపోవడం, టయాన్ని బట్టి పని పాట చేసుకోవడం, తర్వాత బలానికి కొన్ని ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం, తర్వాత బలానికి మనిషికి బలం వచ్చేటి ఐటమ్స్ కొన్ని ఉన్నాయి. ఆ ఐటమ్స్ అంటే ఇప్పుడు పాలు అంటే ఈ పాలు కూడా కల్తీనే, ఈ పాలు నమ్మడానికి లేదు. కాబట్టి మనం తినే ఆహారంలో అంటే ఈ డ్రై ఫ్రూట్స్లోనే కొన్ని తీసుకుంటే
అవి మనం ఇంట్లోనే లేహ్యంలాగా చేసుకోవచ్చు. చేసుకొని అందరికీ తినబెట్టదు, పిల్లలకు పెద్దలకు. మ్మ్. దానివల్ల బలం వస్తుంది. ఈ ఎన్ని ఫాలో అయితే ఏ రోగం రాదు. తినే ఆహారంలోనే జాగ్రత్త ఉండాలి. ఓకే. తర్వాత ఈ తాగుడు, ఈ తినడు, ఇవన్నీ అలవాట్లు ఉన్నాయి కదా, ఇవన్నీ ఉండకూడదు. ఓకే. మరి జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి కల్తీ లేని ఆహార పదార్థాలు మరి జాగ్రత్తగా మీరు రోజు మొత్తంలో ఎలాంటి ఆహారం తీసుకుంటారు? మేమా మ్మ్. లేదు, పొద్దున్నే ఏదైనా లైట్గా దోశ, ఇడ్లీ, తర్వాత ఏదైనా ఉప్మానం ఇలాంటివి తింటాం. మ్మ్. మ్మ్. మధ్యాహ్నం భోజనంలో పప్పుచారు మ్మ్. లేదా ఆకుకూరలు, ఏదైనా ఒక ఐటెం, మ్మ్. పచ్చడి, నెయ్యి ఇవి వాడతాం. మళ్ళీ రాత్రి 8-9 గంటలకు భోంచేస్తాం. ఓకే. అంతే. ఇక మధ్యలో చిరుతలు ఏమని 2 సార్లు టీ తాగుతాం. పొద్దున ఒకసారి, 4 గంటలకు ఒకసారి. మ్మ్. ఇంకా ఏముండదు. ఓకే. డ్రై ఫ్రూట్స్ వాడతాం. బాదం, పిస్తా, ఫ్రూట్స్, తర్వాత అదే సీమ గోరింట విత్తులు మ్మ్. ఇలాంటివి ఉన్నాయి కొన్ని. అవన్నీ కలిపి పొడి కొట్టి పెట్టుకుంటే మ్మ్. అవి వాడితే చాలా మంచి ఎంటుకలకు బలం, కండరాలకు బలం. ఓకే. మనం ఇంకా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఓకే. శరీరంలో ఇంకా వ్యాధులు అనేది రాకుండా ఆ శక్తిని ఆపడానికి ఈ శక్తి పెరుగుతుంది. ఓకే. వ్యాధి నిరోధక శక్తి. అప్పుడు ఇంక వ్యాధి అనేది రాదు కదా. అదే ఆ సిస్టంతో ఉండాలి. మ్మ్. అంటే ఏమీ రాదు. ఇప్పుడు ఒక్క పొడి కూడా వేసుకోను నేను. ఇప్పుడు వరకు లైఫ్లో ఎప్పుడైనా అలోపతి మందులు వాడారా? అమ్మా, అలోపతి మందులు వాడారా? ఇంగ్లీష్ మెడిసిన్స్ అలోపతి వాడారా? కూడా మధ్యలో అప్పుడప్పుడు వాడాను. మ్మ్. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఓకే. ఎమర్జెన్సీకి వాడుకోవచ్చు, మ్మ్. మ్మ్. కానీ కంటిన్యూ చేయకూడదు. ఓకే. రెండోది అదే పని మీద ఇప్పుడు నెత్తి నొప్పి వచ్చింది, ఇప్పుడు ఆయుర్వేద మందు అందుబాటులో లేదు. మ్మ్. అప్పుడు ఏం చేయాలా? ఏదో టాబ్లెట్స్ తెచ్చుకొని వేసుకుంటే కాస్త రిలీఫ్ వస్తుంది. ఆ తర్వాత ఇంకా ఆయుర్వేదం చూసుకోవాలి. ఓకే. అట్లాగా. ఇంకా మీరు ఇంకా ఏమేం వాడుతూ ఉంటారు? వ్యాయామం చేస్తూ ఉంటారా? వ్యాయామం అవసరం లేదు. వ్యాయామం ఎవరు చేయాలా? పనికి వాళ్ళంతా చేస్తారు. అనవసరం అది. ఎందుకంటే వేమన్నా చెప్తాడు, వడలు బడలుగా చేసి యోగులమంటారు మూర్ఖులు. మనసుని కంట్రోల్ చేయలేరు. పుట్ట మీద కొట్టినా భుజంగమ చచ్చునా మ్మ్. అంటే పుట్ట మీద కొడితే పాము చస్తుందా? మ్మ్. కాబట్టి నీ ఆత్మను పెంచుకోవాలి, ఆత్మధైర్యం కావాలి, ఆత్మ బలం కావాలి. కానీ ఈ మనసు చెప్పినట్లా పరిగెత్తకూడదు. మనసుని కంట్రోల్ చేయమంటాడు. ఈ వ్యాయామం వయసులో ఉన్నప్పుడే పనికొస్తుంది, తర్వాత ఏం పనికొస్తుంది? అవును. వయసు అయిన తర్వాత నీ వ్యాయామం చేసినా చేయకపోయినా మామూలే, రోగాలు మామూలే, అన్ని అవస్థలు మామూలే. కాబట్టి దీనివల్ల ఉపయోగం ఏంది? అందుకే వద్దంటారు పూర్వం. మ్మ్. మ్మ్. మేము చేయము, ఎన్ని చేయము. నాకు వ్యాయామాలు ఏమైనా నాకు పడవు, ఓకే. ఇష్టం లేదు. అసలు ఉన్నాయి, శాస్త్రాలు ఉన్నాయి, అవసరం లేదని. కాబట్టి మనం ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు అన్ని పనికొస్తాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? టీవీలో బాగా అందంగా ఉండేవాళ్ళు, బాగా ఎంటుకలు బాగుండే వాళ్ళందరినీ చూపించి ప్రచారం చేస్తారు. మరి అదే ఎంటుకలు పోయిన వాళ్ళు, వయసు లేని వాళ్ళు వీళ్ళందరినీ చూపుతారా? చూపరు కదా. ఎందుకు? బిజినెస్ చేసుకోవడానికి, సంపాదన కోసం. కానీ మందిని మోసం చేయడమే కదా. అవును. ఇటువంటివన్నీ ఉండకూడదు. మనసు నిర్మలంగా ఉండాలి. మనసులో ఎలాంటి తలంపులు, చెడ్డ అలవాట్లు ఇవన్నీ ఉండకూడదు. అప్పుడు మనసు స్థిరంగా ఉంటే ఆత్మబలం వస్తుంది. ఆత్మబలం కావాలి. ఆత్మబలం ఉంటే నువ్వు ఏది చెప్తే అప్పుడు వాక్శుద్ధి వస్తుంది. వాక్శుద్ధి వస్తే నువ్వు చెప్పింది అవుతుంది. అవును. అది చూసుకోవాలి. కానీ నీకు ఆసనాలు వేయడం, అవి వేయడం, ఇవి అన్నీ దండుగా, అవన్నీ అవసరం లేదు. కేవలం మీరు తీసుకునే ఆహారంతోనే మీరు ఇంత ఆరోగ్యంగా ఉన్నారా? అవును. ఇక మరి అంతే. మరి ఇక అప్పుడప్పుడు మనం ఏదైనా దేశం బలానికి అవి తినచ్చు. ఇప్పుడు అతి మధురం, అశ్వగంధ, ఈ 2 పొడులు దొరుకుతాయి. చూడాలి. 2 కలిపి రోజు పాలలో చెంచా పాలు కలుపుకొని రోజు తాగు, మంచి బలం వస్తుంది. నీకు రోగాలు రేవు, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఓకే.
ఆ? అతి మధురం. చెట్టేది అశ్వగంధ చెట్టు, గడ్డలు, దుంపలు కదా, మ్మ్. ఈ దుంపలు, అదేమో తీగ చెట్టు. మ్మ్. ఆ రెండు కలిపి పాలలో కలిపి తాగొచ్చు. పాలు కాస్త మంచి పాలు తెప్పించుకోవాలా, రోజు తాగు. కావాల్సినంత బలం, వ్యాధి నిరోధక శక్తి, నీకు ఏ జబ్బు రాదు. ఓకే, థ్యాంక్ యూ గురుగారు.